దేవుని వాక్యములో దేవుడు ఏం రాయించాడు అనేది తెలుసుకోవటం మన బాధ్యత. ఒక గృహిణిగా, ఒక భార్యగా ఇంటి పనులు చేసుకోవడం, వంట పని చేయడం ఎంత ముఖ్యమైన బాధ్యతో, ఒక విశ్వాసిగా దేవుని వాక్యాన్ని ధ్యానించటం అంతే బాధ్యత. ఒక భర్తగా నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవడం అన్నది ఎంత ముఖ్యమైన బాధ్యతో, ఒక విశ్వాసిగా దేవుడిచ్చిన గ్రంథాన్ని ధ్యానించటం అన్నది కూడా అంతే బాధ్యత. అది ఎక్కువ, ఇది తక్కువ కాదు. నీ కుటుంబం విషయంలో నువ్వు ఎంత బాధ్యతగా ఉంటున్నావో దేవుని విషయంలో కూడా అంతే బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే ఆ కుటుంబాన్ని ఇచ్చిందే దేవుడు. ఒక భార్యగా, ఒక భర్తగా, బిడ్డలంగా, ఒక కుటుంబంగా మనం ఉన్నామంటే మనల్ని కుటుంబంగా కట్టింది ఎవరు? దేవుడు మనల్ని కుటుంబంగా కట్టాడు. ఆ కుటుంబం దేవునికి ఉపయోగపడాలి. ఆ కుటుంబం దేవునికి ఉపయోగపడాలంటే దేవుడు ఏం చెప్పాడో తెలియాలి.